నాకైతే మొత్తం చూడండి అసలు ఎట్లా వచ్చినాయి చూడండి, బాడీ మొత్తము ఒకసారి చూడండి ఇట్లా ఉంటుంది అన్నమాట దీని వ్యూ. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజు బల్లోలా. మై నేమ్ ఈజ్ రాజు బల్లోలా. ఈరోజు మనము డేట్ వచ్చేసి ఆగస్ట్ 4 హైదరాబాద్ నుంచి శ్రీశైలం ట్రావెల్ చేస్తున్నాము. ఆల్రెడీ సగం దూరం వచ్చేసినాము. ఇప్పుడు ఇక్కడ నుంచి 110 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. ఇక్కడ బ్రేక్ ఇచ్చినాం కాబట్టి ఇక్కడ కొద్దిసేపు ఆగినాము, అందుకని తీస్తున్నాం. లొకేషన్ చూడండి ఎంత బాగుందో. వెనక సైడు సన్ రైజింగ్ అవుతుంది, చాలా అందంగా ఉంది. ఇక్కడ నుంచి 110 కిలోమీటర్స్, ఇంకొక 1.5 అవర్లో మనం రీచ్ అయిపోతాము. మీకు చూపిస్తాను. శ్రీశైలంలో 10 గేట్స్ ఓపెన్ చేశాను కదా, దాని గురించి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాను. ఇంతకుముందు నేను వెళ్ళాను, బస్సులో వెళ్ళాను. ఫస్ట్ టైం నేను బైక్ పైన వెళ్తున్నాము. బైక్ వచ్చేసి ఇది మనతో ఉన్న శ్రీనిజ్ మేడి, ఇంకొక యూట్యూబర్ మా ఊరే, శ్రీనిజ్ మేడి అని కొట్టండి వస్తుంది. ఈ బైక్ పైన వెళ్తున్నాం. N160 అంత సెటప్ అనమాట. ఇన్స్టా 360 అది. సన్ రైజ్ చాలా అందంగా ఉంది. సరే మీకు ముందు చూపిస్తాను ఎట్లా ఉంటుందని చెప్పేసి. వీడియో ఎట్లుందో కామెంట్ చేసేయండి, లాస్ట్ వరకు చూడండి వీడియో మర్చిపోకుండా. కొత్తలో అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. మా ఊరి ఛానల్ కూడా శ్రీనిజ్ మేడి రాజు బల్లోలా. క్వాలిటీ ఎట్లా వస్తుందో తెలియదు. మొత్తం ఏంటంటే డీజే మైక్తో రికార్డ్ చేస్తున్నా. ఫుల్ అసలు స్పీడ్ మోడ్ చూడ ఎట్లా పోతుంటో స్పీడ్ అనమాట. 68 అట్లా పోతుంటో. 68 స్పీడ్లో మనకు ఎలా వస్తుందో ఆడియో క్వాలిటీ తెలియదు. నమస్తే అందరికి, నేను మీ శ్రీనిజ్. సారీ అన్న, నీ ఛానల్ ఏమో కదా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది ఇది. ఓకే అందరూ రాజు బల్లోలా ఛానల్తో పాటు మన శ్రీనిజ్ మేడి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పైన రాజుబాయ్ నేమ్ ఇస్తాడు, అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాడు. ఈ ఛానల్ చూసిన వాళ్ళ ప్రతి ఒక్కరు నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేస్తారని నేనైతే అనుకుంటున్నా. సోమ్లా నాయక్ తాండం, సోమ్లా నాయక్ తాండనట. భీమ్లా నాయక్ లాగా ఉంది సోమ్లా నాయక్. సన్ రైజ్ చూడండి, ఫుల్ చలి పెడుతుంది. టీషర్ట్ తీసుకొని వచ్చిన పొద్దున చలితో స్నానం చేసి మరి వచ్చిన ఈరోజు శ్రీశైలం పొద్దున అని చెప్పేసి. ఎంత ఘోరంగా చలి పెడుతుందంటే మొత్తం ఇలా చేతులు దిండి ప్రాజెక్ట్. ఎన్ని బైక్స్ పోతున్నాయంటే ఈరోజు శ్రీశైలానికి చూడడానికి. సండే కదా, వీకెండ్, చాలా బైక్స్ పోతున్నాయి. ప్రజెంట్ మనం దిండి గ్రామంలో ఉన్నాము. దిండి గ్రామంలో దిండి ప్రాజెక్ట్ చూడడానికి ఇలా పోతున్నాం అంట. ఇది మొత్తం పైకి ఎక్కితే అక్కడ కనిపించేది అవతల సైడ్ దిండి ప్రాజెక్ట్. మీకు దిండి ప్రాజెక్ట్ చూపిస్తాను ఇప్పుడు. చేతిలో పట్టుకొని మాట్లాడుతున్నా. వస్తుంది చూడండి ఒకసారి షాట్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అట. ఇప్పుడు ఇన్స్టా 360 రికార్డ్ చేస్తున్నాం. మీ మూడు ఇన్విజువల్ స్టిక్ చూడండి ఒకసారి ఎట్లా వస్తుందో. దాడికి పోదాం. నాకు తెలిసి మైక్ వినబడుతుంది అనుకుంటా. ఏముంది ఇందులో? ఈడ ఓవర్ఫ్లో అయితే ఇంకా మస్తు ఉంటుండే. ఈడ ఓవర్ఫ్లో కావాలి వాటర్. ఈడ ఓవర్ఫ్లో అయితే ఇంకా ఎక్సలెంట్ వస్తుండే. ఇంకా ఓవర్ఫ్లో కావాలంటే చాలా నీళ్ళే కావాలి ప్రాజెక్ట్ లో. వర్షం గట్టిగా పడాలి ఒకటి, అయితే అప్పుడు ఓవర్ఫ్లో అవుతుంది. ఇంకా సైడ్ కనిపిస్తుంది లొకేషన్ మొత్తం. అటు సైడ్ వ్యూ చూడండి, ఆ రోడ్డు మీదకి వెళ్ళి చూస్తే ఆ ఓవర్ఫ్లో మస్తు అనిపిస్తుంది. 3 మీటర్స్ అయితే ఇంకెంత పెద్దగా ఉంటుంది తెలుసు స్టిక్. అసలు 360తోనే ఈ లెవెల్లో వస్తున్నాయంటే వ్యూస్. మళ్ళీ మస్తు సూపర్ ఉంది లొకేషన్ అయితే. డ్రోన్ ఎగిరేస్తే మామూలుగా ఉంటుంది అసలు. ఇట్లా ఉంది. ఇక్కడ రైట్ సైడ్ ప్రాజెక్ట్ ఉంది, దిండి ప్రాజెక్టు. మొత్తం అక్కడ కొండలు ఉన్నాయి. చాలా బాగుంది అన్నమాట లొకేషన్ అయితే. చూడండి, ఇది కూడా టిఫిన్ చేసి మనం తిని వెళ్ళిపోదాం. ఈడ కూర్చుంటే ఆడదాకా పోతాం మనం, ఫ్రీగా నడుచుకోవాల్సిన పని. వాటర్ పడినప్పుడు అయితే పోవచ్చుగా. వాటర్ పడినప్పుడు ఇట్లా చూడండి మంచిగా ఉంది ఇంకా సైడ్.
జారుడు బండలాగా ఉంది, కొంచెం చేపిస్తే డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోవచ్చు, చిన్నపిల్లలు ఆడుకోవచ్చు. అందులో కిందికి వెళ్ళిపోతారు స్పీడ్గా. అందరూ శ్రీశైలం పోయే వాళ్ళు అందరూ ఇక్కడ ఆగుతున్నారు అనమాట. వద్దు ఇదంతా మెట్ల మీదకి వెళ్ళి దిగడం ఎందుకు, వీడికి ఈడ కూర్చున్నాం అనుకో ఆడ వైపు వెళ్తాం, కరెక్ట్ మన బండికన్నే ఉంటాం. ఇక శ్రీశైలం పోవాల్సిన అవసరం లేదు, హాస్పిటల్కి పోవాల్సి వస్తుంది మనం, హాస్పిటల్ పోవాలంట అంతే. ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నావు లాగింగ్. ఇక్కడ మొత్తము స్మెల్ ఫిషెస్ది వస్తుంది, మొత్తం చేపల స్మెల్ వస్తుంది. అంటే ఇక్కడ చేపలు ఏమన్నా వండిస్తారు అనుకుంటా డేలా. ఇప్పుడు మార్నింగ్ కాబట్టి అంత లేదు, డేలో అయితే ఇక్కడ మొత్తం. మా బైక్ అయితే కొత్తగా ఉంది చూడండి, కొత్త బైకే, 6 months అయింది అక్కడ తీసుకొని. టీజీ నెంబర్ ప్లేట్ టీజీ అని వచ్చింది, ఇంతకుముందు టీఎస్ అని ఉండేగా, ఇప్పుడు టీజీ అని వచ్చింది. చాలా బాగుంది అసలు. వస్తుంది అచ్చంపేట అంటే మా ఫ్రెండే గుర్తుకొస్తాడు, బైక్ మీద వస్తున్నాడు అన్నమాట అచ్చంపేట వాళ్ళ ఫ్రెండ్ కోసం. టిఫిన్ చేద్దామా? టిఫిన్ చేసి ఇక్కడ నుంచి వెళ్దాం. ఇంకా 95 kilometers డిస్టెన్స్ శ్రీశైలంకి. ఆకలి అవుతుంది, నైట్ తిన్నాం, నైట్ 10 కల్లా తిన్నాం. ఎంటికలు ఇట్లా అయిపోయినాయి మొత్తం గలీజ్గా. తీసుకుంటే ఇది ఒక బాధ అన్నమాట, ఓకే క్లిప్ పెట్టాలి. హోటల్ మొత్తం ఒకటే టిఫిన్ ఉంది, ఒక్క టిఫిన్ కోసం ఇంతమంది జనాలు. అది ఒకటి, దానికి 2 సార్లు అడుగుతున్నాడు. టేస్ట్ ఎట్లుంటుందా మరి అన్న? మంచిగా ఉందా పూరి? యావరేజా? పూరి ఒకటే ఉంది, వేరే ఎందుకు లేవు? అవునా, అయిపోయింది 3 గంటలకి, ఇది ఇంతవరకు లాస్ట్. లక్కీ అన్నమాట, మాకు దొరికింది కదా. టిఫిన్ అయిపోయింది, టిఫిన్ తినేసినాము. పూరి ఒకటే ఉందట, ఏం లేదట, 40 రూపాయలు ప్లేట్. టిఫిన్ తినేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాము ఇక్కడికి శ్రీశైలంకి. డైరెక్ట్గా శ్రీశైలం రిజర్వాయర్ దగ్గర ఆపుతాం డైరెక్ట్. చాలా లేట్ అయింది ఇప్పటికే, ఆక్కుంటా పోయినాం అనమాట. किधर से आप? किधर से भाई आप? हैदराबाद. मैं भी हैदराबाद से आया. హాయ్ బోలో భాయ్. అవి ఇప్పుడు పెడదాం, ఇది ఇన్స్టా 360 ఎట్లా వస్తుంది చూద్దాం వ్యూ. ఒకసారి చూడండి. దీని వీడియో ఎట్లా వస్తుంది ఇప్పుడు రన్నింగ్లో మీకు స్క్రీన్ పైన ఇస్తాను. ఇప్పుడు మనం వచ్చేసి అమరాబాద్ టైగర్ రిజర్వ్ చూడండి. ఇది ఘాట్ రోడ్కి వచ్చేసినాం. మెయిన్గా మొత్తం అమరాబాద్ టైగర్ రిజర్వ్. మామూలుగా నైట్ పూట ఇక్కడ వెహికల్స్ ఎలవ్ చేయరు, ఎక్కువ టైగర్స్ ఉన్న ప్లేస్ కూడా ఈ అమరాబాద్ టైగర్ రిజర్వ్ అట. ఇక్కడ మొత్తం వెహికల్సే ఉన్నాయి, ఎక్కడ చూసినా ఘాట్ రోడ్ మొత్తం జామ్ అయిపోయింది, వీకెండ్ కదా. ఇట్లా అన్నమాట, వన్ వే పోకుండా సైడ్ పోతే అలా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. మొత్తము ఎక్కడెక్కడ జామ్ అయిపోయినాయి ఘాట్ రోడ్లో. బైక్స్ అయితే పోతున్నాయని, కార్స్ అయితే మొత్తం ఇలా జామ్ అయిపోయినాయి అన్నమాట. మొత్తం ఇక్కడ నుంచి సిటీ కానీ ఇక్కడ చూడండి ముంగట యాక్సిడెంట్ అయిందో, రాంగ్ రూట్లో వస్తున్నారు, అసలు ఏందో కూడా తెలుస్తలేదు. మొత్తం ఇప్పటిదాకా వచ్చింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఘాట్ రోడ్ నుంచి ఒక ఎత్తు అన్నమాట. కార్లు వచ్చిన వాళ్ళకి చుక్కలే, పట్టపగల చుక్కలు కనిపిస్తాయి కార్లు వచ్చిన వాళ్ళకి. ఎందుకంటే మొత్తము బైక్ అయితే ఎట్లా నవ్వుతుంది, సైడ్ చేసుకొని పోవచ్చు, కానీ కార్ అయితే అస్సలు పోలేము. ఘోరంగా ఉందన్నమాట ఇక్కడ సిచ్యువేషన్. చాలామంది కార్లు పెట్టేసి నడుచుకుంటూ పోతుంటారు, లాభం లేదని చెప్పేసి. చూడండి మొత్తం కొండలు ఉన్నాయి, కోతులు. హాయ్ చెప్పమ్మా. అరే కొంచెం పోండి, అతను అరని కొట్టి సావ చెప్తున్నారు. ఈ నుంచి 86 కిలోమీటర్లు ఘాట్ సెక్షన్ నుంచి. అచ్చంపేట 13 కిలోమీటర్లు. 13 కాదు 133. అచ్చంపేట 133 కిలోమీటర్లు. ఆ 3 కనవలేదు, మొత్తం పోయింది 3. చూడండి ఇలా ఇరుక్కున్నది మొత్తం బస్సు. ఇక్కడ కార్లు రాని పాపం ఇప్పుడు వచ్చింది. చాలా బండి పెట్టేద్దామా? భయ శ్రీశైలం ఇటేనా? ఎట్లా మరి శ్రీశైలం పోవాలంటే ఇంకా రూట్ ఏమైనా ఉందా? అని ఎంబడి పడుతుంది కదా కోతి నీకు.
ఎందుకన్నా ఏమన్నా ఏమన్నా ఫుడ్ వేయలే ఏమైంది దానికి? ఫుడ్ ఏమైనా వేయలేవు దానికి? మరి అట్లేమో పడుతుంది. భయపడినావుగా కోతులు చాలా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా నడుచుకొని పోవాలి. చాలా జాగ్రత్తగా పోవాలి. చూడండి ఘాట్ సెక్షన్ ఎంత బాగుందో. ఇంకా అన్నలు మేడ్చల్ నుంచి వస్తున్నారు. చూడండి ఎక్కడి నుంచి 70-80 కిలోమీటర్స్ దూరం పోవాలి మనం. ఇంకా శ్రీశైలం రిజర్వేర్ కానీ శ్రీశైలం దేవాలయం కానీ రీచ్ కావాలంటే. చూడండి మొత్తం వెహికల్స్ ఆగిన వెనకాల. చాలా కూల్ వెదర్ ఉంది ఈరోజు. ఎక్కువ ఎండ కూడా లేదు, కొంచెం ఆకాశం మబ్బులతో ఉంది. సో ఎండ లేదు. ఇక మొత్తం వెహికల్స్ ఉన్నాయి చూడండి. మొత్తం టెంపుల్ ఉంది చూడండి. వెహికల్స్ అన్నీ కొంచెం లైన్లో ఉన్నాయి. అది మంచి విషయం అని చెప్పాలి. ఒకటే లైన్లో పోతున్నాయి వెహికల్స్. ఒకటే లైన్లో పోతే ఏంటంటే మనకు ట్రాఫిక్ జామ్ అనేది కాదు. అక్కడ లైన్ వల్ల ఫారెస్ట్, అమరాబాద్ ఫారెస్ట్ అనమాట. మనం ఇంతకుముందు అమరాబాద్ టైగర్ రిజర్వ్ చూసినాం కదా, అక్కడ నుంచి స్టార్టింగ్ ఘాట్ సెక్షన్, నల్లమల్ల ఘాట్ సెక్షన్. ఇంకో 60-70 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేస్తే మనం రీచ్ అవుతాము. మొత్తం కోతులకు ఫుడ్ అనేది వేయద్దట. వేస్తే 10,500. ఎందుకంటే అది ఫుడ్ వేస్తే ఏంటంటే అవి రోడ్ వీక్ వస్తాయి, యాక్సిడెంట్ అవుతాయి అన్నమాట. అందుకని ఫుడ్ అనేది ఇక్కడ వేయకూడదు. మన కేసుకి ఎక్స్పెక్ట్ చేసుకుంటుంది చూడండి. మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే బాటిల్స్ మొత్తం, ప్లాస్టిక్ బాటిల్స్ మొత్తం కలెక్ట్ చేసుకుంటుంది. ఎందుకంటే అక్కడ ప్లాస్టిక్తో పొల్యూషన్ అవుతుందని చెప్పేసి వాటర్ బాటిల్ తాగి ఘాట్ సెక్షన్లో పడేస్తుందని చెప్పేసి ఇక్కడ ముందే కలెక్ట్ చేసుకుంటుంది. చాలా మంచి విషయం అది. ప్లాస్టిక్ ఎంత ఇబ్బంది తెలుసు అందరికీ. కదా అది చేసుకుంటుండ్రు. చూడండి అమరాబాద్ టైగర్ రిజర్వ్. నెక్స్ట్ 60 కిలోమీటర్స్ దాకా జింకలు రోడ్ దాటుతాడు, చూసుకొని నడపమని చెప్తారు అనమాట. అక్కడ బోర్డ్స్, సైన్ బోర్డ్స్, దిస్ మై టెరిటరీ, డోంట్ స్టాప్ యువర్ వెహికల్. పులుల రాజ్యం అట, వెహికల్ ఆపకండి అని పులి చెప్తుంది. ఘాట్ రోడ్లో ఆటో పోతుందని దగ్గర ఆటో ఉంది. చాలా పెద్ద కలుస్తుంది. ఘాట్ రోడ్ అయిపోయింది అనుకున్నా, ఇంకా మంచిగానే ఉంది. మొత్తం అడగాను. వర్షం పడేటట్టుంది నాకు తెలిసి. ఎంత కూల్ అవుతుందంటే లోపలికి వెళ్ళినా కొద్దీ శ్రీశైలం దగ్గరగా ఫుల్ కూల్ అయిపోతుంది వెదర్. వర్షం పడుతుందేమో. అసలు నాకైతే మొత్తం చూడండి అసలు ఎట్లా వచ్చినాయి చూడండి. బాడీ మొత్తము అసలు ఈ శ్రీశైలం వీడియోతోనే మొత్తం వైరల్ అయిపోయినా మా ఛానల్ చెప్తున్నా. చాలా వైరల్ అయిపోవాలా. ఓకే, షేర్ చేసేయండి, కొడుతూనే ఉండండి షేర్. నేచర్ మమ్మల్ని పిలుస్తుంది అంటారు కదా, అలా అన్నమాట. స్పీడ్ బ్రేకర్స్ 500 మీటర్కి ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది అన్నమాట, స్లో చేయడానికి. రిసార్ట్ జంగిల్ సఫారీ ఉంటుంది ఇక్కడ. ట్రాఫిక్ ఏముంది, హరన్ కొట్టి 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 సంపుతున్నారు. సేమ్ ఇంతకుముందు కూడా ఇక్కడ అయోధ్యలో కానీ వారణాసిలో కానీ ఇట్లనే బాగా వెయిట్ చేసిన ఛానల్ ఉంటుంది. వీడియో చూడండి ఎంత ఘోరంగా హరన్ కొడతారంటే. సౌండ్ పొల్యూషన్ ఘోరంగా ఉంటుంది అయోధ్యలో కానీ వారణాసిలో కానీ. వెడల్పు ఉంటుంది తిరుపతి ఘాట్ సెక్షన్, చాలా వెడల్పు ఉంటుంది. ఎక్కడైనా వెహికల్స్ ఆపుకోవచ్చు. ఇది కొంచెం చిన్నగా ఉంది రోడ్ చిన్నగా ఉండడం వల్ల ఆపుకోలేకపోతున్నాం అన్నమాట. యాక్సిడెంట్ అయింది చూడండి ఘోరంగా ఘాట్ రోడ్లో. ఎంత ఘోరంగా యాక్సిడెంట్ అయింది. ఎస్ క్రాస్ బండి చాలా డేంజర్ అన్నమాట. ఘాట్ రోడ్లో యాక్సిడెంట్ అయితే ఘోరంగా యాక్సిడెంట్ అవుతుంది. అందుకే జాగ్రత్తగా నడపాలి చూసి. అడవి కదా, జంతువులు వస్తాయి ఒకసారి. ఏదేమైనా నిదానమే ప్రధానం. చూడండి ఒకసారి వ్యూ ఎంత బాగుందో. ఇక్కడ ఘాట్ సెక్షన్లో ఇంకొక 20-30 కిలోమీటర్స్ పోతే మనకు శ్రీశైలం వచ్చేస్తుంది. చూడండి చుట్టుపక్కల చూసుకుంటే అటు సైడ్ రాళ్ళు ఉన్నాయి, ఇటు సైడ్ మధ్యలో రోడ్ ఉంది. చాలా బాగుంది అసలు వ్యూ చూసుకుంటే, హైలైట్ అసలు. చూడండి అసలు ముంగట కూడా చూడండి ఒకసారి. ముంగట మొత్తం కొండల ప్రాంతం. దోమల పెంట, కొంచెం దూరం పోతే ఈగల పెంట అని ఉంటుంది. మళ్ళీ
దోమలపేట దాటిన తర్వాత ఈగలపేట ఉంటుంది. లాస్ట్ టైం నేను వచ్చిన బస్సులో, అందుకని నాకు తెలుసు. ఫారెస్ట్ ఏరియా కదా, ఎక్కడ చెక్ పోస్టులు ఉన్నాయి అనమాట. పోలీసులు చెక్. దోమలపేట విలేజ్ ఎలా ఉంది చూడండి. ఇక్కడ నుంచి ఇంకా అంటే శ్రీశైలం రిజర్వాయర్ దగ్గర ఘాట్ సెక్షన్, ఉమామహేశ్వర శివాలయం అట దోమలపేటలో. చాలా హోటల్స్ ఉన్నాయి ఇక్కడ, టిఫిన్ సెంటర్స్ కానీ అన్నీ కానీ చాలా ఉన్నాయి. మొత్తం ఆంధ్ర వచ్చినట్టు మీకు ఫీలింగ్ కలుగుతుంది చూడండి. ఆంధ్రనే వెళ్ళేది అట్లా ఫుల్ రష్ ఉంది. అసలు హోటల్కి ఉన్న డిమాండ్ ఏదానికి లేదు ఈరోజు. ఫుడ్ బిజినెస్ ఉన్న డిమాండ్ అట్లా. శ్రీశైలం రిజర్వేర్ ఉంటుంది కదా, శ్రీశైలం రిజర్వేర్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ దగ్గర వరకు వచ్చేసినాం మనము. కానీ రూమ్స్ అవైలబుల్ అట, ఏసీ రూమ్స్ కానీ నాన్ ఏసీ రూమ్స్ కానీ ఇక్కడ అన్ని రూమ్స్ ఉంటాయి. అసలు ఇక్కడ ట్రాఫిక్ ఉంటుందేమో ఎక్స్పెక్ట్ చేసిన, ఇక్కడ ట్రాఫిక్ లేదు. Few hours later. ట్రాఫిక్ ఇక్కడ హైదరాబాద్ దాటి 200 కిలోమీటర్లు వచ్చిన తర్వాత కూడా మాకు ట్రాఫిక్ ఎదురైందంటే చూడండి ఎంత డిమాండ్ ఉందో. ఈగలపేట ఇంతకుముందు దోమలపేట చెప్పినాం కదా, ఇది ఈగలపేట అనమాట. తెలంగాణ లాస్ట్ విలేజ్ అట. ఈ విలేజ్ దాటిన తర్వాత మళ్ళీ మనం ఆంధ్రప్రదేశ్కి ఎంటర్ అయిపోతాము. పెద్దది. అందరు కాలినడకన పోతున్నారు, ట్రాఫిక్ జామ్ అయిపోయింది కదా. వెహికల్ ఎక్కడనో 2-3 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి, వాళ్ళు మాత్రం ఇలా నడుచుకుంటూ పోతున్నారు. అక్కడ దాకా వెహికల్స్ జామే ఉన్నాయి రా బాబు. టెంపుల్ దాకా కూడా జామే ఉంది వెహికల్స్. అటు పడిపోయింది అనుకో, అక్కడ పడిపోయినంటే ఘాట్లోకి వెళ్ళిపోతారు డైరెక్ట్. చాలా డేంజర్ అసలు. అట్లా నడుస్తలేదు రా వాళ్ళు. చూడ ఇట్లా నడుస్తుంది. హన్మకొండ బస్సు, హన్మకొండ. ఎట్లా అందరు హాయ్ బ్రో. ఉప్పల్ వాళ్ళ ఫ్యాన్సా బ్రో? కొడంగల్, యువశేఖర్ కొడంగల్. అతని వీడియో కింద కామెంట్లు మీదే పెడతారా? చూద్దాం అండి వ్యూ ఒకసారి ఇక్కడ నుంచి. అంటారా ఎన్ని గేట్లు ఓపెన్ చేసిందో. 10 గేట్లు ఓపెన్ అయి ఉన్నాయి, ఇంకో 2 ఓపెన్ చేయలేదు. ఇంకా చూడండి ఒకసారి, పొగలు వస్తున్నాయి కదా, వాటర్ చాలా బాగుంది అసలు. ఫస్ట్ టైం నేను అసలు ఇట్లా గేట్లు ఓపెన్ చేసిన తర్వాత రావడం ఇక్కడికి. ఎప్పుడు రాలేదు ఇదివరకు ఒకసారి కూడా. అయినా ప్రెషర్ తగ్గిందేమనిపిస్తుంది వాటర్ది. వాటర్ ఇదివరకు అంత హెవీగా అనిపిస్తలేవు మరి వాటర్. బ్రో అక్కడికి పోలండి ఎట్లా? అక్కడికి చూడండి బ్యాక్ సైడ్ ఒకసారి వ్యూ. 10 గేట్లు ఓపెన్ చేసిండు శ్రీశైలం ప్రాజెక్ట్. చూడండి ఒకసారి, మొత్తం ఫాగ్ వస్తుంది, మొత్తం ఫాగ్ చుట్టుపక్కల. కింద బస్సెస్ పోతున్నాయి, కింద ట్రాఫిక్ జామ్ చూడండి. మేఘాలలాగా ఉంది ఇక ఫాగ్ మొత్తం. చూపిస్తావు వ్యూ ఒకసారి. Insta 360 చూడండి. Insta 360 ఇంకా మంచిగా కనిపిస్తుంది అన్నమాట. ఇలా గుట్టలు ఎక్కుతున్నా, చెట్లు ఎక్కుతున్నా, మన్న ఎక్కుతున్నా. చాలా వ్యూ పాయింట్ దగ్గరికి పోదాం మనము. మన జనాలు ఎక్కడికన్నా నుంచి వచ్చింది వీళ్ళు, వీకెండ్ కాబట్టి. వాటర్ పడుతున్నాయి. అరే వాటర్ పడుతున్నాయి రా మొత్తం. కెమెరా పని అయిపోతుంది అట్లయితే.
డేంజర్ లేవడుతున్నారు కదండి సరే వాటర్ అయితే ఇట్లా ఘోరంగా వస్తున్నాయి 10 గేట్లు ఓపెన్ చేసింది ఇంకా 2 గేట్లు ఓపెన్ చేయలేదు ఎందుకురా 2 గేట్లు ఎందుకు ఓపెన్ చేయలేదు అట్లా వస్తుంది ఇట్లా వస్తుంది మీదికేం చూస్తున్నాం కాబట్టి అట్లా అనిపించింది అది అప్పటి నుంచి అంతే ఉంది మొత్తం జనాలు మొత్తం గేట్లు ఓపెన్ చేసిన వచ్చిన వాళ్ళే టెంపుల్కి తక్కువ ఉంది ఇప్పుడు ఈ వాటర్ చూడడానికి ఎక్కువ ఉంది అంత జనాలు ఉన్నారు ఇక్కడ మొత్తం వెళ్దాం నడుచుకుంటే కొంచెం కిందికి వెళ్దాం కిందికి వెళ్ళి చూద్దాం ఇంకా కొంచెం ఏమనిపిస్తుందో అమ్మ ఏ చేసినట్టున్నాడు కారు ఎవర్రా బాబు కారు కింద డైరెక్ట్ వాటర్ ఏం కాదు అందుకని లేవడదు ఇక్కడ బుల్లెట్ టైమింగ్ తీయాలి బాగా వస్తుంది కదా ఇంకో దగ్గర చూపిస్తాను రివ్యూ ఇంకో దగ్గర చూపిస్తాను చిన్న పక్క పోయా సో నడుచుకుంటూ పోతున్నా వీడియో వస్తుందో లేదో తెలియదు ఆడియో అయితే వస్తుంది అనుకుంటున్నా ఇప్పుడు చూడండి ఒక నిమిషం కొంచెం అక్కడ అయిపోతా ఇప్పుడు కొంచెం పక్క జరిగి ఫోటో దిగుతా ఒకటి 200 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన ఫోటో దిగడానికి 350 ఏ ఊరు నుంచి హైదరాబాద్ నేను కూడా హైదరాబాదే నాకు 200 అయింది నీకు 300 అయిందా దిల్సుఖ్ నగర్ నీది దిల్సుఖ్ నగర్ బాలనగర్ 100 కిలోమీటర్లా 20 కిలోమీటర్లు ఏదన్నా ఇది కెమెరానా Hold me close till I get up. Time is barely on our side. వీడియోలు ఎందుకు ఉంటుంది కానీ వీడియోలు ఎందుకు ఉంటేనే డీటెయిల్స్ ఎక్కువ ఉంటాయి ఇన్ఫర్మేషన్ లేదేం లేదు వీకెండ్స్ రాకండి అసలు వీకెండ్స్ వచ్చిందంటే కదా వీకెండ్స్ వస్తే కదా సుక్కగా కనబడతాయి పట్టపగలు